మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ టామ్ అయితే లవ్ చేయవానే? పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. పుండు మీద కారం చల్లినట్టు ఒళ్ళంతా బగబగ మండిపోతుంది. పాపం ధరణి మెళ్ళో తాళి కట్టాలనుకున్నాం, కానీ ధరణియే పెళ్లి చేసుకొచ్చిన నీకు హారతులిచ్చే పరిస్థితి వచ్చింది. నీ బతుక్కి ఇదేం మంగళహారతి. ది ఎండ్. క్లోజ్. నీ చాప్టర్ క్లోజ్ అనే మనసులో అనుకుని హారతిస్తుంది. అందరూ కలిసి నా లైఫ్ ని నాశనం చేశారు. ఇది అసలు పెళ్ళే కాదు, చావు నాకే రాసి పెట్టింది. వచ్చిన పని అయిందిగా, పడ్డ సంతోషం చాలు. పదండి. అదేంటి మమ్మీ, అసలు ఎందుకు వచ్చాం, ఎందుకు వెళ్తున్నావు? రే నువ్వు పద. ఇందాకే చెప్పాను కదా, ప్రశ్నలు వద్దు, సింపుల్గా ఫాలో అయిపోని. పదండి వెళ్దాం. ఇక్కడుండి మనమేదో కొత్త పంచాయతీలు పెట్టినట్టు వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయడం ఎందుకు? పదండి వెళ్దాం. లోపలికి వెళ్దాం. ఆగు, బయటికెళ్ళు. అమ్మా, అది లోపలికి రావడానికి వీల్లేదు. నా నట్టింట్లో దరిద్ర దేవతలాగా తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ కాలి గజ్జలు కట్టుకుని వచ్చిన పెద్దమ్మని నేను లోపలికి రానివ్వను. ఎలా వచ్చిందో అలా తిరిగి వెళ్ళిపోమను. అమ్మా. ఏంటి మమ్మీ, ఇందాకింటికి వెళ్తుంటే కొంపలని అంటుకుపోయినట్టు కారాపు యూటర్న్ తీసుకొని తొందర పెట్టి టెన్షన్ పెట్టి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ మనసులో ఉన్న సంతోషాన్ని, ఫీలింగ్స్ ని మార్చి మరో రకంగా మాట్లాడి వాళ్ళని కష్టపెట్టి ఇబ్బంది పెట్టి నువ్వు చాలా రిలాక్స్డ్గా ఉన్నావేంటి? ధరణితో కేశవ పెళ్లి జరగలేదు, కానీ ధరణి నా భార్య అవుతుందని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటున్నావు? అసలు నీ డిఎన్ఏలో ఈ మార్పేంటి? నువ్వింత రిలాక్స్డ్గా ఉండడం ఏంటి? నువ్వు టెన్షన్ పడుతూ మమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టాల్సిన దానివి ఇంత టెన్షన్ ఫ్రీగా ఎలా ఉన్నావు మమ్మీ? ఏజ్ పెరుగుతుంది కదా, చిప్కి వైరస్ వచ్చినట్టుంది. కొట్టానంటే అసలు నీకు చిప్పే లేకుండా పోతుంది. పోతే పోతుంది, కానీ అసలు నీ మైండ్లో ఏమి రన్ అవుతుంది? ధరణి పెళ్లి కాకపోవచ్చు, కానీ నీ కోడలవుతుందని గ్యారంటీ ఏంటి? ఏ కాన్ఫిడెన్స్తో నువ్వు రిలాక్స్డ్గా ఉన్నావు? కొంచెం హింట్ ఇవ్వచ్చు కదా. అవును మమ్మీ, ఎలా నీకింత కాన్ఫిడెన్స్? రే, నా కాన్ఫిడెన్స్ ఏంటో, మీ కంగారేంటో కొంచెం ఆగండ్రా చెప్తాను. ఇందాక అదెక్కడుందో తెలియక శారద ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఎక్కడ పెళ్లి జరిగిపోతుందో అని టెన్షన్ పడి ఏం చేయాలో అర్థం కాక పెళ్లి ఆపాలని నా ప్రయత్నంగా నేను ధరణికి మన దగ్గరున్న వీడియోను పంపించేశాను. వీడియో పంపించడం ఏంటి? ఏంటా వీడియో? శక్తి, ఏ వీడియో? ధరణికి ఎందుకు పంపించావు? దానివల్ల నీకొచ్చేదేంటి? ధరణి ఆ వీడియో చూసి ఏం చేస్తుందంటావు? నువ్వుండు, అన్నిటికీ ఆరాటమే. 1 by 1 టైం వచ్చినప్పుడు చెప్తుంటాను కదా, నీకెందుకు అంత ఉత్సాహం?
జస్ట్ చూస్తూ ఉండు, పెదాలు కదిలించకు, ఓకే? ధీరజ్, ధరణి ఆ వీడియో చూస్తుండదురా. చూస్తుంటే అంత కూల్గా మాట్లాడదు. పైగా నేను చెప్పానని హారతి కూడా ఇవ్వదు. అదే కాక ఆ వీడియో ఓపెన్ చేసుంటే నిన్ను నన్ను చూడగానే బరస్ట్ అయిపోయేది. ఫర్ట్ మని మన చంపలు పగలగొట్టేది. ఆడపులిలా మీద పడి గుండెలు చీరేసేది. ఏమీ జరగలేదు కాబట్టి తను చూడలేదు అని కన్ఫర్మ్. పంపించిన వీడియో ఎలాగూ చూడలేదు కాబట్టి డిలీట్ చేస్తే సరిపోతుంది. ఏమంటావ్? వద్దు మమ్మీ, వద్దు. డెసిషన్ అప్పుడే తీసుకోకు. చాయిస్ మన దగ్గర ఉంచుకోవాలి. మనం కాస్త లీనియన్స్ ఇచ్చేసరికి ఏమవుతుందిలే అని నెగ్లెక్ట్ చేసేసరికి ఆ ప్రతాప్ చూడు ఎంతవరకు వెళ్ళిపోయాడో. ఏదో మన టైం బాగుంది కాబట్టి ధరణి పెళ్లి మిస్ అయింది. ఒకవేళ కాకపోతే మనం అసలే ఆ వీడియోని ధరణికి పంపడం ఇప్పటికే లేట్ అయింది. ఇప్పుడే మన గేమ్ స్టార్ట్ అవబోతుంది. ధరణి వీడియో చూడకపోతే మన కంట్రోల్లోకి రాదు. తన మనసు మారదు. పెళ్ళాగిన నాన్న మాటకు విలువివ్వకుండా ఆగదు కదా. డెఫినెట్గా మరో సంబంధం అన్న ఎస్ అంటుంది. కానీ మనకు మాత్రం ఓకే అనదు. ఆ వీడియోని మన దగ్గరున్న బ్రహ్మాస్త్రం. అది మనం వాడాల్సిందే. దాంతో మనం బెనిఫిట్ పొందాల్సిందే. పర్లేదురా, నువ్వు కూడా బాగా ఆలోచించడం మొదలుపెట్టావు. నీకేజ్ అయిపోతుంది, ధీరజ్కి ఏజ్ వస్తుంది. నీ ఆలోచనలు చచ్చిపోతున్నాయి, అతనికి ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. నీకిదే చెప్పాను, వాగకు అని. సరేరా, నువ్వు చెప్పినట్టు ధరణి పెళ్లి విషయంలో ఇంకా రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. చేసిన ప్రయోగం చాలు. పాజిటివ్గానే ఆలోచిద్దాం. పాజిటివ్గానే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. డెఫినెట్గా వీడియో రియాక్షన్ ధరణికి మొదలవుతుంది. అసలు వీడియో ఏంటి? ఏం చేస్తున్నావు? కాస్త నాకు అర్థమయ్యేటట్టు చెప్పరాదు? నేను టెన్షన్ పడకుండా ఉంటాను. నీ డౌట్లతో నువ్వు టెన్షన్ పడి నన్నెందుకు టెన్షన్ పెడతావు గాని? ఆ వీడియో ఏంటంటే పదరా కార్తీ. ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారో.